ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామాని ఆమోదం చేశారు ప్రెసిడెంట్. దాని తర్వాత ఇప్పుడు కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎన్నికపై దేశవ్యాప్తంగా ఉత్కంఠం నెలకొంది. తెరపైకి కీలక నేతల పేర్లు కూడా వస్తున్నాయి. దాంట్లో ప్రధానంగా మనం చూస్తే కనుక బీహార్కి సంబంధించి ఎవరైతే ఇప్పుడు సీఎం ఉన్నారో నితీష్ కుమార్ పేరు లిస్ట్లో ఉంది ఫస్ట్లో. సో దాంతోపాటు బీహార్లో రానున్న రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఎన్నికల తరుణంలో బీజేపీ అక్కడ సీఎం సీట్ని దక్కించుకునే తరహాలో ఈ వ్యూహాన్ని పన్నుతున్నట్టు మనకు తెలుస్తుంది. నితీష్ కుమార్కి ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తూనే అలాగే ప్యారలల్గా అక్కడ బీహార్లో సీఎం పోస్ట్ని బీజేపీ అక్కడ ఎన్నికల్ని గెలిచే ప్లాన్లో ఉంది. సో బీహార్ నుంచి హరివంశ్ నారాయణ్ సింగ్ పేరు కూడా మనకు వినిపిస్తుంది. సో ఆయన ఇప్పటికే బాధ్యతలు చూసుకుంటే కనుక ఆయన డిప్యూటీ చైర్మన్గా కూడా హరివంశ్ బాధ్యతలని ఇప్పటిదాకా నిర్వహించారు. సో యూపీ నుంచి ఇంకొక పేరు కూడా వినిపిస్తుంది. యూపీ నుంచి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పేరు కూడా మనకు వినిపించడం గమనార్హం. అలాగే సౌత్ నుంచి కనుక మనం చూసుకుంటే సౌత్ ఇండియా నుంచి ప్రధానంగా కేరళ నుంచి మన ఎంపీ శశి థరూర్ పేరు వినిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం ఏదైతే ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఒక బృందం వివిధ దేశాలకు ఏదైతే వెళ్ళిందో ఆ తరుణంలో శశి థరూర్కి మోదీకి మంచి రిలేషన్ బిల్డింగ్ అన్నట్టు కూడా చాలా వార్తలు వచ్చాయి. సో ఆ తరుణంలోనే కొద్ది రోజులుగా బీజేపీ మోదీతో శశి థరూర్కి స్నేహం పెరిగిందని కూడా మనకు తెలుస్తుంది. సో ఆయన పేరు కూడా ఇక్కడ రావడం గమనార్హం. సో మనం చూస్తే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మాజీ కేంద్ర మంత్రి మళ్ళీ అందరికీ సుపరిచితుడైన మన చిరంజీవి పేరు కూడా ప్రచారంలో ఉంది. సో ఇవన్నీ పేర్లు ఇప్పుడు డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్కి వీళ్ళందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సో వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకునే తరహా ఏంటి, దానికి సంబంధించి కొన్ని వివరాలు ఒక్కసారి మనం చూద్దాం. సో ప్రెసిడెంట్ తర్వాత అత్యున్నత పోస్ట్ అంటే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అనుకుంటే మన ప్రెసిడెంట్ తర్వాత వెరీ నెక్స్ట్ మనకి వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ వస్తుంది. రాజ్యాంగంలో ఏదైతే షెడ్యూల్స్ 63 నుంచి 71 దాకా వైస్ ప్రెసిడెంట్ని ఎలా నియమించాలి అని 1974 ప్రకారం ఈ పదవిని ఎన్నుకుంటారు. సో దానికి సంబంధించి జగదీప్ ధన్కర్ రాజీనామా చేసిన తర్వాత ఆ ఖాళీ ఏర్పడింది కాబట్టి దానికి ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. సో పదవి ఖాళీ అయితే వీలైనంత త్వరగానే భర్తీ చేయాలని రాజ్యాంగంలో పేర్కొని ఉంది. సో దానికి తగ్గట్టే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఇమీడియట్గా దానికి సంబంధించి ఏవైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ అంతా ఎలక్షన్ కమిషన్ కూడా స్టార్ట్ చేస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధుతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. మధు, తెలుగు రాష్ట్రాల నుంచి చిరంజీవి పేరు ఒకటే వినిపిస్తుందా, మిగతా పేర్లు కూడా ఏమైనా వినిపిస్తున్నాయా? అంటే మొన్నటి వరకు ధన్కర్ కంటే ముందు ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు తెలుగు రాష్ట్రాల నుంచి ఉండడం, సౌత్ ఇండియా నుంచి ఆయన రిప్రజెంటేషన్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కాబట్టి మరొకసారి ఏమైనా సౌత్ ఇండియా నుంచి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మరొకరికి అవకాశం దక్కుతుందా అనేటువంటి చర్చ వినిపిస్తా ఉంది చాలా రోజుల నుంచి. కానీ పొలిటికల్ స్ట్రాటజీ కనుక చూస్తే మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో కానీ, కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ, తర్వాత ఇమీడియట్ గా కేరళలో కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇమీడియట్ గా ఎన్నికలు లేవు. ఒకవేళ పొలిటికల్ గా స్ట్రాటజిక్ గా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటే సో దానిపైన చర్చ ఉంది. ఒకవేళ మరి లేకున్నా కూడా ప్రాధాన్యత దక్కాలనేటువంటి సౌత్ ఇండియాకి ఏమైనా ప్రయారిటీ ఇవ్వాలనుకుంటే కనుక తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా తీసుకునే అవకాశం ఉంటుందా? మెగాస్టార్ గా సుపరిచితం ఆయన దేశం అంతా కూడా, సో తెలుసు ఆ చిరంజీవి గురించి అందరికి కాబట్టి అట్లా ఏమైనా లబ్ధి చేకూరే అవకాశం ఉంటుందా అనేటువంటి కూడా చర్చ ఉంది. గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి ప్లస్ అయ్యే పరిస్థితులు ఉంటాయనేటువంటి ఆలోచించే అవకాశం ఉంది. పొలిటికల్ సర్కిల్ లో చర్చ ఉంది చాలా రోజుల నుంచి. కానీ బీహార్ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి నితీష్ కుమార్ పేరు కూడా తెరపైకి వస్తా ఉంది. ఒకవేళ నితీష్ కుమార్ ని కనుక ఉపరాష్ట్రపతిగా ప్రమోట్ చేస్తూ అంటే ఆయనకు గుడ్ సెండ్ ఆఫ్ అంటే పొలిటికల్ గా ఒక గుడ్ ఎండింగ్ ఇచ్చేటువంటి సిచ్యువేషన్ లో ఆయనకి ఇక్కడ, ఎందుకంటే ముఖ్యమంత్రిగా చాలా సార్లు పనిచేశారు బీహార్ ముఖ్యమంత్రిగా కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ గా పొలిటికల్ గుడ్ ఎండింగ్ అక్కడ క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉంటుందా, ఉపరాష్ట్రపతిగా నామినేట్ చేసినటువంటి చర్చ చాలా రోజులు ఉంది. కానీ కాస్త వివాదాస్పదంగా కొన్ని మాటలు మాట్లాడారు గతంలో నితీష్ కుమార్. ఎన్డీఏతో సఖ్యతగానే ఉన్నారు కొన్ని రోజులు, మళ్ళీ బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆర్జేడీతో మళ్ళీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు, మళ్ళీ వాళ్ళతో కట్టిపోయారు, ఇప్పుడు ఎన్డీఏతో కలిసి సిచ్యువేషన్ బీజేపీతో. కాబట్టి మళ్ళీ రేపు ఫ్యూచర్ లో కూడా ఉపరాష్ట్రపతి అవకాశం నితీష్ కుమార్ అట్లా చేసిన రూల్ ఏంటి అనేటువంటి కూడా పొలిటికల్ సర్కిల్ లో ఉంది. ఏదైనా వివాదాస్పదమైన స్టేట్మెంట్ చేస్తే చాలా అత్యున్నతమైనటువంటి పోస్ట్ అది రాష్ట్రపతి తర్వాత కాబట్టి ఆ పొజిషన్ లో కూర్చొని ఏవైనా వ్యాఖ్యలు చేస్తే ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. సో వాటిని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. దాంతో పాటు హరివంశ్ నారాయణ్ సింగ్ పేరు కూడా వినిపిస్తా ఉంది. ఆయన బీహార్ నుంచి సంబంధించినటువంటి వ్యక్తే కావడంతో
రకరకాల పేర్లు అయితే చర్చలోకి వస్తా ఉన్నాయి. తర్వాత రీసెంట్ గా శశి థరూర్ ఆపరేషన్ సింధూర్ కి సంబంధించినటువంటి అంశాన్ని ప్రపంచ దేశాలకు వివరించడానికి, ఉగ్రవాదం పైన ఎట్లయితే భారత్ పోరాటం చేస్తుందో ఇవో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేరళ నుంచి ఆయనను కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఆయన సెలెక్ట్ చేసి ఆయన ఒక నియమించారు. ఆయననే ఒక నేతృత్వం వహించారు ఒక టీం కి. కాబట్టి ఆయన పేరు కూడా వినిపిస్తా ఉంది. ఆ రకంగా చూసినా కూడా సౌత్ ఇండియాలో కేరళ ఉంటుంది కాబట్టి అక్కడ ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంటుందా అట్లా అనేటువంటి చర్చ కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీని ఒకవేళ ప్రమోట్ చేస్తే ఇది పెద్ద సెన్సేషన్ గా మారే అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వానికి ఆయన అనుకూలంగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఉగ్రవాదానికి సంబంధించిన అంశంలో ప్రపంచ దేశాల్లో భారత్ ఉండాల్సినటువంటి ప్రయారిటీ కింద, అంటే భారత్ ఏ రకంగా ముందుకు పోతా ఉంది అభివృద్ధి విషయంలో కానీ ఇతర దేశాల్లో సంబంధాల విషయంలో కానీ. సో ఆ విషయాన్ని ఆయన పొగుడుతూ ట్వీట్ చేస్తా ఉన్నారు, స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు, స్వయంగా ఆయన మాట్లాడుతా ఉన్నారు. కాబట్టి అట్లా ఏమైనా నిర్ణయం తీసుకునే పరిస్థితులు ఉన్నాయనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. చూడాలి. రోజులోనే మనం చూస్తే రానున్న కొన్ని రోజుల్లో బీహార్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దానికి సంబంధించి బీహార్ నుంచి కూడా ఎవరైనా ఎంపిక చేసే అవకాశం కూడా ఉందా? నితీష్ కుమార్ తర్వాత హరివంశ నారాయణ సింగ్ పేరు వినిపిస్తా ఉన్నాయి. ఇద్దరు బీహార్కి సంబంధించిన ప్రాంత నేతలే కాబట్టి వాళ్ళలో కూడా ఒకరిని తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జగదీప్ ధన్కర్ అనేక పదవులు ఆయన గతంలో ఆయన అనేక పదవుల్లో ఆయన పాత్ర పోషించారు. ఉపరాష్ట్రపతి కంటే ముందు కేంద్ర మంత్రిగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, పశ్చిమ బెంగాల్లో గవర్నర్ గా పనిచేశారు. సో ఇదంతా చాలా లాంగ్ పొలిటికల్ రన్ ఉంది. మార్చ్ లో ఇదే సంవత్సరం మార్చ్ లో హార్ట్ స్ట్రోక్ తో ఆయన ఛాతీ నొప్పితో ఎయిమ్స్ లో జాయిన్ అయ్యారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం ఆయన రాజీనామా చేశారు, తట్టుకుంటున్నారు. అంటే వర్క్ ప్రెజర్ తట్టుకుంటూ కాస్త ఆరోగ్యం పైన దృష్టి పెట్టడానికి నిర్ణయం తీసుకుంటూ రాజీనామా చేశారు, యాక్సెప్ట్ చేశారు. సో తదుపరి ఎవరైనటువంటి చర్చ పైన బీహారా లేదంటే ఇంకా ఎవరికైనా అవకాశం దక్కనుందా, సౌత్ ఇండియా నుంచి ఎవరికైనా అవకాశం దక్కనుందా అనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. గతంలో కూడా చిరంజీవి పేరు వినిపించింది, లేదు అంటే మాత్రం శశి థరూర్ అనేటువంటి ఇలా రకరకాల పేర్లు వినిపిస్తా ఉన్నాయి. ఏం జరుగుతుందో చూడాలి. బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ప్రభుత్వం అనేటువంటి ఎవరికి అవకాశం దక్కనుందో. గతంలో చూసాం రాష్ట్రపతిగా ఇప్పుడు ప్రస్తుతం ద్రౌపది ముర్ము గిరిజన మహిళను సెలెక్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి. అత్యంత మారుమూల ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి మహిళగా ముర్ము ఉన్నారు. గతంలో కూడా ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక అత్యున్నత వ్యక్తిగా ఆయనను రామ్నాథ్ కోవింద్ ని గతంలో రాష్ట్రపతిగా సెలెక్ట్ చేశారు. సో సామాజిక కారణాల పరంగా కూడా కష్టంగా నిర్ణయం తీసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. దాంట్లో భాగంగా ఈ సమీకరణలు ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ గురించి కూడా మనకి ఇప్పుడు రాష్ట్రంలో డిస్కషన్స్ బాగా జరుగుతున్నాయి. 42% గురించి కావచ్చు, లేకపోతే సో బీసీకి సంబంధించి ఒక ప్రధాన మంత్రి ఉండడం కావచ్చు, వీటి గురించి డిస్కషన్స్ అవుతున్నాయి. సో ఆ పరంగా కూడా ఏమన్నా వీళ్ళు ఆలోచించే అవకాశం ఉందా? ఇంకొక పక్కన మనం చూస్తే కాంగ్రెస్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? అంటే శశి థరూర్ని కనుక ముందుకు తీసుకెళ్తే కాంగ్రెస్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండొచ్చు? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి కాబట్టి నిన్న నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తా ఉన్నారు. వరుసగా కావాలనే ధన్కర్ని రాజీనామా చేయించారనేటువంటి విమర్శలు వాళ్ళు చేస్తా ఉన్నారు. ఎందుకంటే నిన్న కూడా పార్లమెంట్ సెషన్ సందర్భంగా చాలా యాక్టివ్ గా పాల్గొన్నారైనా పోడియంలో ఉన్నారు, సో అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. కానీ ధన్కర్ ఆయన స్టేట్మెంట్ చాలా స్పష్టంగా ఉంది. ఆరోగ్య కారణాల రీత్యా నేను రాజీనామా చేస్తున్నాను అనేటువంటిది. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ కూడా దానికి అనుగుణంగానే ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నానంటూ స్టేట్మెంట్ చేశారు ట్వీట్ లో కూడా ఆయన రాజీనామా చేసిన తర్వాత. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ పైన కాంగ్రెస్ అయితే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తా ఉంది. కానీ ఒకవేళ నిజంగానే శశి థరూర్ని కనుక సెలెక్ట్ చేస్తే, ఉపరాష్ట్రపతికి ఒకవేళ ప్రమోట్ చేస్తే ఇక్కడ నుంచి, అది నిజంగా ఒక బిగ్ షాక్ అనే చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి. ప్రతిపక్షాలకు ఇది ఒక ఇది నోరు మెదపలేనటువంటి రకంగా వాళ్ళ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని ఎటు పాలుపోలేని స్టేజ్ లో వాళ్ళని పడేసినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. గతంలో ఎప్పుడు జరగలేదు ప్రతిపక్షంలో ఉన్న నాయకుడికి ఉపరాష్ట్రపతి ఇవ్వడం కానీ రాష్ట్రపతి ఇవ్వడం కానీ. కాబట్టి ఒకవేళ అలాంటి నిర్ణయం ఉందంటే అది ఒక అనూహ్యమైనటువంటి నిర్ణయమే. దాని వెనకాల కూడా అనేక రాజకీయపరమైనటువంటి అంశాలు మిళితమై ఉండే పరిస్థితి కనిపిస్తాం. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. సో మనం చూస్తే కనుక ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ని ఆయన రాజీనామా చేసిన తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఆ పోస్ట్ ఏదైతే ఖాళీ అయిందో దాన్ని తొందరలోనే భర్తీ చేయాలి. యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్, యాజ్ పర్ రాజ్యాంగం, మన కాన్స్టిట్యూషన్ ప్రకారం కూడా మనం చూస్తే 60 డేస్లోనే వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఆర్టికల్ 66 ప్రకారం క్లోజ్డ్ బ్యాలెట్ పద్ధతిలో లోక్సభ, రాజ్యసభ 2 సభలకు సంబంధించిన వ్యక్తులందరూ నామినేటెడ్, ఇటు పక్కన ఎలక్టెడ్, వీళ్ళందరూ కలిసి క్లోజ్డ్ బ్యాలెట్లో వీళ్ళు ఎలక్షన్ విధిస్తారు. ఆ ఎలక్షన్లోనే
ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. సో దీనికి సంబంధించి ఆ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మినిమం 35 years ఆఫ్ ఏజ్ ఉండాలి. ఎలాంటి గవర్నమెంట్ పోస్టులు కానీ లేకపోతే పదవులు కానీ గవర్నమెంట్లో కానీ లేకపోతే ఇటు అధికారికంగా కూడా ఎలాంటి పోస్టులు కూడా ఉండవద్దు. ఒకవేళ ఉన్న వాళ్ళు రాజీనామా చేసిన తర్వాతనే ఈ పోస్టును తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇంకో పక్కన చూసుకుంటే వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి రాజ్యసభకి ఎక్స్ ఆఫీషియో చైర్మన్గా కూడా వ్యవహరిస్తారు వాళ్ళు. సో పార్లమెంట్ సెషన్స్ స్టార్ట్ అయిన ఫస్ట్ రోజే అంటే పొద్దున ఆయన సెషన్స్లో పాల్గొన్న తర్వాత రాత్రికి నేను విరమించుకుంటున్నాను అని చెప్పి ఆయన ఏదైతే ప్రెసిడెంట్కి ఒక లెటర్ని పంపించారో అది కొంచెం షాక్ని గురి చేసింది. ఇటు ప్రతిపక్షాల నుంచి కూడా దానిపై రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది ట్వీట్ కూడా చేశారు. మనం చూస్తే కనుక అంటే బీహార్లో రానున్న రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బీహార్ నుంచి ఒక వ్యక్తిని ఎన్నుకొని అక్కడ బీజేపీ పవర్లోకి రావాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తుంది అని చెప్పి కాంగ్రెస్కి సంబంధించిన కొన్ని వర్గాలు కూడా విమర్శించాయి. సో ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కార్ రాజీనామాని ప్రెసిడెంట్ ఆమోదం తెలిపారు. దానికి సంబంధించి కొత్త ఉప రాష్ట్రపతి ఎన్నికపై దేశవ్యాప్తంగా ఉత్కంఠం కూడా నెలకొంది. తెరపైకి కొంతమంది కీలక నేతల పేర్లు కూడా వస్తున్నాయి. దాంట్లో ప్రధానంగా మనం చూస్తే బీహార్ సీఎం నితీష్ కుమార్ పేరు ఒకటి, అలాగే దాంతోపాటు బీహార్ నుంచి హరిశంకర్ అని చెప్పేసి హరివంశ్ నారాయణ్ సింగ్ పేరు కూడా వస్తుంది. ఆయన ఇంతకుముందు కూడా డిప్యూటీ చైర్మన్గా కూడా బాధ్యతలని ఆయన నిర్వహించారు. యూపీ నుంచి మంత్రి రాజ్నాథ్ సింగ్ పేరు కూడా వినిపిస్తుంది. అలాగే సౌత్ నుంచి కనుక మనం చూసుకుంటే కనుక కేరళ నుంచి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, ఆయన ఇంతకుముందు ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఏదైతే వివిధ దేశాలకు ఏదైతే ఒక బృందం వెళ్ళిందో ఆ బృందంలో ఆయన కూడా పాల్గొన్నారు. కొద్ది రోజులుగా ఆయన బీజేపీతో కానీ మోదీతో కానీ చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. సో ఆయన పేరు కూడా వినికిడిలో ఉంది. దాంతోపాటు తెలుగు రాష్ట్రాల నుంచి మనం కనుక చూస్తే కనుక మాజీ కేంద్ర మంత్రి అండ్ అందులో మనందరికీ సుపరిచితుడు నటుడు చిరంజీవి పేరు కూడా చాలా ప్రచారంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో రానున్న రోజుల్లో మనం అంటే 60 daysలోనే మనకు కొత్త వైస్ ప్రెసిడెంట్ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు రాష్ట్రాల నుంచి ఇంతకుముందు వెంకయ్యనాయుడు పేరు కావచ్చు, ఇంకొంతమంది పేర్లు కూడా వచ్చాయి. గతంలో మనం చూసుకుంటే కనుక రాష్ట్రపతికి అంటే ఉపరాష్ట్రపతికి ఆ పోస్ట్కి రాజీనామా చేసిన వాళ్ళల్లో కొంతమంది పేర్లు చూస్తే కనుక వివి గిరి మాత్రమే ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ ఒక తీర్మానం ద్వారా మెజారిటీతోని తొలగించే అవకాశం, ఇంపీచ్మెంట్ అంటారు, ఇంపీచ్మెంట్ అనేది ఉంటుంది జనరలీ, అంటే తీసేయడం కానీ రిజైన్ చేసిన వాళ్ళలో వివి గిరి పేరు ఒకటి మాత్రం ఇప్పటిదాకా మనకి వినిపిస్తుంది. అలాగే వెంకట్రామన్ అని చెప్పి ఇంకొక పేరు, ఇలా ఒక 4 మాత్రమే ఇప్పటిదాకా వైస్ ప్రెసిడెంట్కి రిజైన్ చేశారు. కానీ ఆయన మాత్రం చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. జగదీప్ ధన్కర్ గారు ఏమని క్లియర్గా మెన్షన్ చేశారంటే, నేను ఆరోగ్యరీత్యా నా హెల్త్ని నేను చూసుకోవడానికి కాపాడుకోవడానికి మాత్రమే రిజైన్ చేస్తున్నాను, దీనికి ఇంకేం కారణాలు లేవు, దీని గురించి ఎవరు ఇంకో రకంగా అనుకోకూడదని కూడా ఆయన చెప్పారు. సో దీనికి సంబంధించి మోదీ కూడా ట్వీట్ చేశారు. ఆయన ఏం చెప్పారంటే, ఆయన హెల్త్ దృష్ట్యా ఇలా పోస్ట్కి రిజైన్ చేస్తున్నారు, ఆయన హెల్త్ పరంగా మంచిగా ఉండాలి, కోలుకోవాలి తొందరగా అని చెప్పేసి నేను విష్ చేస్తున్నాను అని చెప్పి మోదీ కూడా ట్వీట్ చేశారు. అందులో దాంతోపాటు ఇంతకుముందు కూడా చాలా పోస్టులలో మనకి సేవలు అందించారని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది.